గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లో ఒరిగిన భవనం దగ్గర బాధితులు ఆందోళన సంఘటన స్థలానికి వచ్చిన బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమ బిల్డింగ్లను ప్రోత్సహిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా 50-100 గజాల్లో 5 నుండి 7 ఫ్లోర్లు వేస్తున్నారు. ఎటువంటి రోడ్డు డ్రైన్ సిస్టమ్ లేకుండా పర్మిషన్లు ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు డిమాండ్స్. స్థానిక టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని, వెంటనే అక్రమ కట్టడాలను మీద చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏం చెప్పాలి సార్, మా ఇల్లు కూలిపోయి సార్. ఇల్లు పక్కన బునాది తీసిండు. ఆయన బునాది తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నారు సార్. అయితే మేము అది తీయకపోతే చుట్టుపక్కల అందరికి ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది ఒప్పుకున్నాం. మేము ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే. మా పిల్లలు చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయింది. పక్కన సెల్లర్ దొరుకుతున్నాయన ఏం చెప్పు. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. తర్వాత వచ్చి అడిగినాం సార్. అడిగితే మీ జాగ్రత్త ఏమి ఇబ్బంది కాదు, మా దాంట్లో మేము తీసుకుంటున్నాం అని చెప్పిస్తాం. లేదు తెలియదు. మీరు ఇక్కడే ఉంటారమ్మా అదే బిల్డింగ్? మేము ఈ మధ్యనే పిల్లల చదువు గురించి అని మణికొండ కిరాయికి వెళ్ళాం సార్. చాలా అదృష్టం. మన సిద్దిక్ నగర్ బిల్డింగ్ కింట్ అయ్యి పడిపోతుండే. దాంట్లోకి ఇద్దరు మరి రాత్రి పడిపోతుందని చెప్పి దుంకి ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది, ఒకరికి చేతి ఫ్రాక్చర్ అయింది. నిజంగా పడిపోయి ఉంటే ఒక 20-30 మంది చనిపోతుండే. చాలా అసలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 60 గజాలు 70 గజాలు ఉన్నటువంటి 100 గజాలు ఉన్నటువంటి ప్లాట్లకి G+1 పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేసింది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మేము పదే చెప్పినాం. ఇవాళ కాదు ఈడ కాదు, మేము అయ్యప్ప సొసైటీ చెప్పినాం, గోకుల్ ప్లాట్ చెప్పినాం, గోకుల్ ట్రస్ట్ లో కూడా చెప్పినాం. ఇవన్నీ కూడా అధికార పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు GHMC అధికారులు కూడా బాధ్యత వహించాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టిర్రు. ఇవాళ నేను చెప్తున్నా ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్ కన్స్ట్రక్షన్. వాళ్ళు ఇన్డెప్త్ కూడా పోలేదు. ఇది చాలా మరి ఫర్దర్ గా ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్లు పడిపోయే ఆస్కారం ఉంది. దీన్ని అంతా కూడా హైడ్రా అధికారులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను.